న్యూస్ చూస్తున్నారు. పోర్చుగల్లో భయానక దృశ్యం ఆవిష్కృతమైంది. పోర్చుగల్ తీరంలో భారీ సునామీ లాంటి ఒక మేఘం. అవును, ఆ మేఘాన్ని చూస్తేనే అందరూ షాక్ అయ్యేలా ఉంది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పోర్చుగల్ తీరం వెంబడి కనిపించింది రోల్ క్లౌడ్. బలమైన గాలులతో తీరం వైపు దూసుకొచ్చింది రోల్ క్లౌడ్. ఆ విజువల్ మీరు చూడొచ్చు. దీంతో భయంతో అక్కడ స్థానికులు పరుగులు తీశారు. ఆ బీచ్ తీరం అంతా కూడా ఒక్కసారిగా భయప్రాంతాలకు గురయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దృశ్యం. యుగాంతానికి సంకేతం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ మేఘానికి సంబంధించి దాదాపుగా 150 కిలోమీటర్ల మేర విస్తరించింది ఆ మేఘం. దాదాపుగా ఇంతవరకు మనం ఎప్పుడూ చూడని మేఘం ఇది. ఇంతవరకు ఎప్పుడు కనీ వెని ఎరగని రీతిలో వచ్చిన మేఘం అది. ఇది యుగాంతానికి ప్రారంభమా, యుగాంతాన్ని ఆహ్వానించడమా? ప్రస్తుతం ఈ అంశమే తీవ్ర చర్చాంశంగా మారింది. మరి ముఖ్యంగా సునామీకి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది. సునామీ మరి కాసేపట్లో రాబోతోంది. అక్కడ అదే పరిస్థితి మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఆ మేఘాలకు సంబంధించి పోర్చుగల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాంతోపాటు ఆ రోల్ క్లౌడ్ ఏ స్థాయిలో ఉండిందంటే అదిగో మీరు చూడొచ్చు. సునామీకి సంబంధించి హెచ్చరికల్లా అనిపించింది వాళ్ళకు. ఒక్కసారిగా సునామీ దూసుకొస్తుందేమని చెప్పి పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ వాళ్ళు భయప్రాంతాలకు లోనైపోయి ఇంకా బీచ్లోకి వెళ్ళలేదు వాళ్ళు. ఆ తర్వాత ఆ మేఘాలను చూసి భయప్రాంతాలకు లోనయ్యారు. సునామీ ఆ స్థాయిలో వస్తోందంటూ కూడా. ఇన్ఫాక్ట్ ఆ మేఘాలు కూడా మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆ మేఘాలకి అట్ ద సేమ్ టైం బీచ్ కి రెండు కనెక్ట్ అయిపోయినాయి. అఫ్ కోర్స్ మనం సముద్ర తీరానికి వెళ్తే కనుక సముద్రం నేల అంటే సముద్రం అలాగే ఆకాశం ఈ రెండు కలిసిపోయినట్టు ఉంటాయి. నేల నింగి కలిసినట్టు ఉంటాయి. సో ఈ మేఘం కూడా అలాగే ఆవిష్కృతమైంది. దాంతోపాటు ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? ఆ మేఘం కూడా చాలా త్వరగా కదులుతూ వచ్చింది. దాంతోపాటు బలమైన గాలులు దీంతో వాళ్ళు ఇక్కడ భయభ్రాంతులకు లోనయ్యారు. కొంతమంది అయితే మాత్రం యుగాంతానికి ఆరంభం అంటూ కూడా మాట్లాడుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు. యుగాంతం ఆరంభం కాబోతుంది, జస్ట్ ఇది ట్రైలరు టీజర్ మాత్రమే అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా కమెంట్లు చేయడం జరుగుతోంది. ఇట్ ఈస్ జస్ట్ ట్రైలర్, ఇట్ ఈస్ జస్ట్ అ టీజర్ అంటూ ఇంకొంతమంది. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు భయభ్రాంతులకు లోనైన పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే ఆ మేఘం ఆవిష్కృతమైందో వెంటనే అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పరుగులు పెట్టిన సందర్భం. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అదిగో ఆ రైట్ సైడ్ విజువల్ చూడండి. ఆ రైట్ సైడ్ విజువల్ చూసారా? అసలు ఏం జరిగిందనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఇన్ఫాక్ట్ సెకండ్ విజువల్ మీరు చూడొచ్చు. రోలింగ్ క్లౌడ్ అని కనిపిస్తోంది కదా, అదిగో అదే ఒక్కసారిగా సముద్రం కూడా దానికి తగినట్టుగానే అప్పుడు కూడా సముద్రం అలాగే అలజడితో ఉంది. ఆ తీరంలో ఒక్కసారి చూడండి, ఆ అలల తాకిడి చూడండి. భయభ్రాంతులకు లోనయ్యారు. వాళ్ళెవ్వరూ కూడా అక్కడికి చేరుకునేందుకు సాహసం చేయలేదు. పూర్తిగా భయపడిపోయారు, వణికిపోయిన పరిస్థితి. దాంతోపాటు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కనీసం ఒక్క అడుగు ముందుకు వేసే సాహసం చేయలేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ విజువల్స్ కి సంబంధించిన ఆ దృశ్యాలను ఒకసారి ఇన్ఫాక్ట్ ఆ దృశ్యాలు మీరే చూడండి. ఒక్కసారి ఆ విజువల్స్ చూసారా? అక్కడ పోర్చుగల్లో ఎందుకు ఇటువంటి వాతావరణం ఉందంటే అక్కడ రెండు విచిత్రమైన వాతావరణాలు ఉన్నాయి. ఒక పక్క దాదాపుగా 40 డిగ్రీలు దాటిపోయిన ఎండ, వింటున్నారా? ఏకంగా 40 డిగ్రీలు దాటిపోయిన ఎండ. ఇంకో చోట భీకరమైన వర్షాలట. రెండు వైవిధ్యభరితమైన వాతావరణాలు, రెండు డిఫరెంట్ క్లైమేట్స్. ఒక చోట 40 డిగ్రీల ఎండతో మండిపోతూ ఉంటే ఇంకో చోట వర్షాలు. అటువంటి హెయిల్ స్ట్రామ్స్ అక్కడ. సో ఈ రెండు వాతావరణాలు ఎప్పుడైతే ఒక చోట గాలి, మనకు సాధారణంగా చెప్తూ ఉంటాం, ఏమంటూ ఉంటారు, నీరు పల్ల మెరుగు నిజం దేవుడు అని చెప్పి మనకు సామెత ఉంటుంది కదా.
సో అలాగా గాలి కూడా ఎక్కడైతే వేడి అంటే ఆ స్పేస్ ఉంటుందో చల్లగాలి అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రాంతంలో కాస్త ఉష్ణం ఎక్కువ ఉందో అంటే ఆ హీట్ ఎక్కువ ఉందో ఆ ప్రాంతంలోకి చల్లగాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది కూడా ఒక కారణం అంటూ కూడా కాస్త సోషల్ మీడియా వేదిక చర్చ జరుగుతోంది. అంటే 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న చోట ఒక్కసారిగా ఎటువంటి వాతావరణ మార్పులు మనం కూడా చూస్తూ ఉంటాం. వర్షం పడిన తర్వాత ఒక్కసారిగా సూర్యుడు వచ్చాడు అనుకుందాం, ఎలా ఉంటుంది వాతావరణం? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఒక్కసారి ఆ రోలింగ్ క్లౌడ్ విషయం మీరు చూస్తే కనుక రోలింగ్ క్లౌడ్ సూర్యుడు ఇలా ఉంటే కనుక మెల్లిమెల్లిగా కప్పేస్తూ ఉంటుంది. ఆ రోలింగ్ క్లౌడ్ చాలా వేగంగా, అదే వాళ్ళు భయపడడానికి కారణమైంది. ఒకవేళ అది కనుక కాస్త నెమ్మదిగా మందకొడిగా కదిలి ఉండుంటే వాళ్ళంతా వాళ్ళంతా భయపడిపోకపోయి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే అది చాలా వేగంగా కదులుతూ వచ్చిందో ఈ క్రమంలోనే వాళ్ళు మరింత భయానికులోనయ్యారు. సముద్రం ముందుకు రాబోతోందా? సునామీ సృష్టించబోతోందా? సాధారణంగా మనం చూస్తూ ఉంటాం భూకంపాలు, ఒక సునామీ లాంటి ఒక పరిస్థితులు ఏర్పడాలంటే సముద్రంలో భూకంపాలు ఏర్పడాలి, అంతే కదా. సముద్రంలో భూకంపాలు ఏర్పడితే ఆ భూ ప్రకంపనల తీవ్రతతోనూ కాస్త సముద్రం ముందుకొచ్చే పరిస్థితి ఉంటుంది. అది కూడా సముద్రానికి సంబంధించి దాదాపుగా కాస్త పై భాగాన అంటే భూకంప కేంద్రం దగ్గరగా ఉండి దాంతోపాటు తీవ్రత ఎక్కువైతే అప్పుడు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అది మనకి సునామీగా దారితీస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అదే భయపడ్డారు. భూకంపం లేదు, అట్ ద సేమ్ టైం ఎటువంటి సిచ్యువేషన్స్ లేవు. కానీ చూస్తే కనుక మీరు చూడండి, ఒకసారి ఆ విజువల్ ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళండి. మనుషులు ఎంత ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఆ వేవ్లా కనిపిస్తోంది కదా, సునామీ వేవ్లా కనిపిస్తోంది. కనిపిస్తున్న ఆ వేవ్కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. ఆఫ్ కోర్స్ మేఘాలు గాల్లోనే ఉంటాయి, కానీ వాళ్ళు భయపడడానికి కారణం అదే. వాళ్ళేమో భూమి మీద ఉన్నారు, ఆ ఆకాశాన్ని ఉన్న ఆ మేఘాలు అంత హైట్లో ఉన్నాయి. ఆ కెరటాలు కూడా యాదృచ్ఛికంగా అదే స్థాయిలో కొట్టుకొచ్చాయి. యాదృచ్ఛికంగా చూడండి, అదుగు మీరు చూడొచ్చు తీరానికి ఎలా కొట్టుకొచ్చాయి, ఎంత వేగంగా కొట్టుకొచ్చాయో కెరటాలు కూడా. దీంతో వాళ్ళు భయపడిపోయారు. బాబా వంగా చెప్పింది నిజం కాబోతోందా? యుగాంత ఆరంభానికి ఇది కేవలం టీజర్ మాత్రమేనా? ట్రైలర్ ఇంకా మిగిలుందా? तो पिक्चर का क्या बात है, पिक्चर तो अभी बाकी है, भूलो मत, మర్చిపోవద్దు. ఎందుకంటే మనం చేసుకుంటున్న ప్రమాదమే, మనం కోరి తెచ్చుకుంటున్న ముప్పే. వద్దురా అంటే ప్లాస్టిక్ ని వాడుతున్నాగా, ఎక్కడికి తోస్తున్నాం, వాటిని కుక్కుతున్నాం సముద్రంలోకి. వద్దంటే కుక్కుతున్నాం. వద్దురా అంటే ప్లాస్టిక్ వాడడం మానేస్తామా? లేదు, వాడుతూనే ఉన్నాం. మన జీవితంలో భాగమైపోయింది. ఇది పక్కన పెడితే చెట్లను నరికేస్తున్నాం దుర్మార్గంగా, ఎంత దారుణంగా. డిఫారెస్టేషన్ చేస్తున్న సందర్భం, పట్టణీకరణ పేరుతో మన ప్రాణవాయువునే మనం కోసేసుకున్న పరిస్థితి ఉంది. ఓ పక్క ప్లాస్టిక్, మరో పక్క డిఫారెస్టేషన్. ఇంకా పర్యావరణానికి సంబంధించి మాట్లాడుకుంటే పారిశ్రామిక రంగానికి సంబంధించి ఏ స్థాయిలో మనం విడుదల చేస్తున్నాం? నేలలో పడితే నేలలో తోసేస్తున్నాం రసాయనాన్ని, గాల్లో పడితే గాల్లో తోసేస్తున్నాం. ఇదంతా సరిపోదన్నట్టు వీటన్నిటిని నేల రూపంలో వెళ్ళేదంతమని సముద్రమే. తాకే నీరు కలుషితం చేసుకుంటున్నాం. దాన్ని మళ్ళీ ప్యూరిఫికేషన్ పేరుతో ప్యూరిఫై చేసుకుంటున్నాం. మళ్ళీ దానికి మందులు గట్రా, దానికి మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలే. ఇవన్నీ ఎక్కడ కలుస్తున్నాయి? సముద్రంలోకి వెళితే ఆ సముద్రం ఊరుకుంటుందా? ప్రకృతి ఊరుకుంటుందా? ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో చూస్తున్నాంగా. భారతదేశం ఈ ఏడాది చూడట్లేదా? మరి ముఖ్యంగా 2011 తర్వాత తెలంగాణకి సంబంధించి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో 2011 తర్వాత 2025 ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడైనా నమోదైందా? నైరుతి ఋతుపవనాలు వచ్చి కూర్చున్నప్పటికీ ఇంత తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది 2011 తర్వాత. ఎవరు కోరి తెచ్చుకుంది ఇదంతా? ఎవరు కోరి తెచ్చుకుంటుంది? మనం కాదా? ఇప్పుడు ఇదే పట్టి పీడిస్తోంది ప్రపంచాన్ని. గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ టీజర్, ట్రైలర్ మాత్రమే అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వేదిక చెప్పడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాయనా, ఇప్పటికైనా ఆలోచించుకుంటారా? మించిపోయింది లేదు, ఇది నా ట్రైలర్ టీజర్ మాత్రమే అంటూ
ప్రకృతి తన ప్రకోపాన్ని జస్ట్ చూపించింది అంటూ ఇంకొంతమంది మాట్లాడుతున్న సందర్భం. బాబా వంగా చెప్పింది నిజం కాబోతోందా? యుగాంతం మొదలయ్యిందా? ఒక్కసారి ఆ విజువల్స్ని జస్ట్ ఎందుకంటే సునామీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి ఆ విజువల్స్ మీకు చూపించడంలో భాగంగా రిప్రజెంటేటివ్ వీడియోస్ అవి గతంలో వచ్చిన సునామీ సందర్భంగా ఎటువంటి విపత్తును మనం చూసామో ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. ఇప్పటికైనా పర్యావరణం పట్ల కొంచెమైనా మనం ధ్యాస కాస్తైనా ఆఫ్ కోర్స్ మనం మినిమైజ్ చేసుకోగలం. పూర్తిగా దాన్ని వాడడం మానేయడం అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మినిమైజ్ చేయగలంగా. సో క్రమేపీ తగ్గిస్తే ఏదో నాటికి ఫుల్ స్టాప్ పెడతాంగా. ఇప్పటికిప్పుడు మంచు కొండలు కరిగిపోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, మంచు కొండలు కరిగిపోతున్నాయి. సముద్ర మట్టం పెరుగుతోంది. సముద్రంలో నీటి మట్టం పెరుగుతోంది. హిమాలయాలు కూడా ఇన్ఫాక్ట్ హిమాలయాలు కూడా కరిగిపోబోతున్నాయా? అవి కూడా పూర్తిగా ఇబ్బందికర వాతావరణానికి వెళ్ళే అవకాశం ఉందా అంటే కనుక అటువంటి చర్చ జరుగుతుంటుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ విజువల్స్ మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. యుగాంతానికి సంబంధించి యుగాంతం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అక్కడ వాళ్ళు చూడండి, వాళ్ళు ఒక్కసారికి పరుగులు పెడుతున్న పరిస్థితి. వాళ్ళు పరుగులు పెడుతూ భయాందోళనకు లోనవుతున్నారు. పోర్చుగల్ ప్రాంతంలో ఇది ఎక్క 150 కిలోమీటర్ల తీరం ఉంది. 150 కిలోమీటర్ల తీర ప్రాంతం అంటే 150 కిలోమీటర్ల మేర ఇది వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు. ఫిగోరియా డఫోస్ నుంచి విలా డొకోండి అక్కడి వరకు కూడా ఉందట. అఫ్కోర్స్ కాస్త నేను ఆ ప్రొనౌన్సియేషన్ కాస్త అటు ఇటు అయ్యుండొచ్చు. మరి ముఖ్యంగా ఇంటెన్స్ హీట్ అక్కడ ఉంది. దాంతోపాటు పోర్చుగల్లో కారు చిచ్చులు కూడా కారణమయ్యి అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందేమో. అక్కడ కొంతమంది ఏమంటారు ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అంటూ కొంతమంది మాట్లాడుతూ ఉంటే నేచర్ జస్ట్ డ్రాప్డ్ ఇట్స్ ఎండ్ గేమ్ ట్రైలర్ అంటూ ఇంకొంతమంది వీటి గురించి మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలోని అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు అఫ్కోర్స్ దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే కొద్ది గంటల క్రితం జరిగిన ఈ ఘటన, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆందోళనకరంగా మారిందంటే అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఇటువంటి పరిణామాలు ఎప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి? అసలు మేఘాలు ఈ స్థాయిలో ఫామ్ అవడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? క్యూములోనింబస్ మేఘాలు అంటూ ఉంటాం. సో వాటి పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా మనం ప్లేన్లో ట్రావెల్ చేసినప్పుడు అవి కనుక తారసపడ్డాయి అనుకుందాం, అప్పుడు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంటుంది? అసలు ఎందుకు ఇటువంటి మేఘాలు ఫామ్ అవుతాయి? ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాతావరణ నిపుణులు జగన్నాథ్ కుమార్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి జగన్నాథ్ కుమార్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జగన్నాథ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగన్నాథ్ గారు, ఈరోజు పోర్చుగల్లో ఏర్పడిన ఈ క్లౌడ్ అంటే రోల్ క్లౌడ్ అసలు అంటే ఏమైనా విపత్తుకు సంకేతం అండి ఇది, లేకపోతే ఎట్లా చూడాలి దీన్ని? ఒకటి మన ఇండియాలో ఉన్నది వెదర్ అంటారు, ఉష్ణమండలం. యూరోపియన్ కంట్రీస్ లో ఉన్నది ఫ్రంటల్ వెదర్, ఎక్స్ట్రా ట్రాపికల్ వెదర్. అక్కడ ఇంటెన్స్ హీట్ ఉండేటప్పుడు ఆ వార్మ్ మాయిస్ట్ ఎయిర్ మీద కోల్డ్ ఎయిర్ కానీ వెళ్ళినట్టయితే ఆ విధంగా ఫ్రంట్స్ ఫామ్ అవుతాయి. ఆ ఫ్రంట్స్ ఎడ్జెస్ లో ఈ వెదర్ అనేది వస్తుంది. అది రేర్ కాదని అక్కడ ఉన్న న్యూస్ ఐటమ్స్ తెలుస్తుంది. ఒకటి, ఇది ఇంటెన్స్ హీట్ ఉండటం వలన, మాయిశ్చర్ ఉండటం వలన కోల్డ్ ఫ్రంట్, వార్మ్ ఫ్రంట్ రెండు మీట్ అయ్యి ఆ విధమైన వెదర్ ఇస్తుంది. అది రెగ్యులర్ గా రాకపోయినా అప్పుడప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ జగన్నాథ్ గారు, అంటే ఇది ఎటువంటి సందర్భం? అన్నట్టుగా డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ అక్కడ మీట్ అయినప్పుడు ఇటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా. సో ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏమైనా సునామీ లాంటి పరిస్థితులు ఉంటాయా అండి, లేకపోతే అంటే దానికి సంబంధం లేదా? సునామీకి దానికి సంబంధం లేదండి. సునామీ అన్నది ఎర్త్ క్వేక్
అండర్ ది సీ అనేది చెప్పొచ్చు. అంటే టైడల్ వేవ్స్ సముద్రంలోంచి వస్తే అది సునామీ అంటాం. ఇది సునామీ కాదు. అలాగే ఫన్నెల్ క్లౌడ్ అంటాము, టోర్నాడోలు అవి వచ్చేటప్పుడు లేదా వాటర్ స్పోర్ట్స్ వచ్చేటప్పుడు, అది కూడా కాదు. ఇది ఒక రేర్ ఫినామినా మీరు చెప్తున్నారు, కానీ మామూలుగా అయితే మిగతా వాటిలో బ్రౌజ్ చేసినట్టయితే ఆ ఏరియాలో అటువంటి వాతావరణం అప్పుడప్పుడు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇవి ఏమైనా అంటే వర్షాలకి కారణం అవుతూ ఉంటాయండి, లేకపోతే కేవలం ఆకాశంలో కనిపించే ఒక అద్భుతం మాత్రమేనా? ఆకాశంలో కనిపించే అద్భుతం కాదు, చిన్న చిన్న వెదర్ వచ్చే అవకాశం ఉంది. ఈ కోల్డ్ వెదర్, కోల్డ్ ఫ్రంట్, వామ్ ఫ్రంట్ రెండు మీట్ అయినట్టయితే అవి సీక్వెన్స్ ఆఫ్ క్లౌడ్స్ వచ్చి రైన్, థండర్స్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ క్లౌడ్స్ లాంటివన్నీ, అంటే సాధారణంగా మనం క్లౌడ్స్ చూస్తూ ఉంటాం, సాధారణ క్లౌడ్స్ కి ఈ రోల్ క్లౌడ్స్ కి వ్యత్యాసం ఏమైనా ఉంటుందా అండి? అది ఫ్రంటల్ వెదర్ అండి. ఇండియాలో అటువంటి వెదర్ ఉండదు. ఓకే, ఫ్రంటల్ వెదర్ అంటారు, లేదా ఎక్స్ట్రా ట్రాపికల్ వెదర్. మనది ట్రాపికల్ వెదర్ అంటారు, ఉష్ణమండల ప్రాంతంలో ఉండేది. అక్కడ ఎక్స్ట్రా ట్రాపికల్ అంటే శీతోష్ణ స్థితి సమానంగా ఉండే ఏరియాల్లో, అలాగే ఎక్స్ట్రీమ్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ హాట్ రెండు మీట్ అయినట్టయితే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ దృశ్యం సోషల్ మీడియాలో చాలా తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. మరి ముఖ్యంగా ఒక ఎండ్ ఆఫ్ ద అంటే ఏదో యుగాంతానికి సంకేతం అనే ఒక విధంగా చర్చ జరుగుతూ ఉంటుంది. సో అది కాదండి, అది కాదు. అసలు ఏ వెదర్ ఫినామినా కూడా యుగాంతానికి దారితీయదు. ఇంకోటి ఏంటంటే ఇవి రేర్ కాకపోయినా అప్పుడప్పుడు జరిగే అవకాశం ఉంది. రెండోది వీటి వల్ల పెద్దగా విపత్తులు దారి తీసే అవకాశం తక్కువ. ఈ మేఘాలు ఏదైనా ఒక ఏరియాలో ఉన్నట్టయితే థండర్ క్లౌడ్స్ ఉంటే మీకు థండర్ తో పాటు రైన్, ఉరుములు, మెరుపులు, తరువాత గస్ట్ విండ్స్ ఇలాంటివి వస్తాయి. అలాగే ఆ ఏరియాలో కూడా ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ రైన్ పడే అవకాశం విత్ థండర్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా మీరు అన్నట్టు, అంటే రెండు రకాల వైవిధ్యమైన వాతావరణం అక్కడ ఉంటుంది. రెండు వాతావరణాలు కలిసేటప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటే కూడా. సో క్లౌడ్ బర్స్ట్ లాంటి పరిస్థితులు ఉంటాయండి ఇటువంటి మేఘాలు ఏర్పడే క్రమంలో? నిజానికి క్లౌడ్ బర్స్ట్ అంటే మీకు వాటర్ వేపర్ అవసరం లేదు, కానీ బట్ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది. అదొక నార్మల్ ఫినామినా. అంటే నార్మల్ ఫినామినా అని చెప్పడం కన్నా అప్పుడప్పుడు ఇటువంటి ఒక వైవిధ్యభరితమైన అద్భుతం అనే పదం కూడా బహుశా అప్రోప్రియేట్ కాకపోవచ్చు, కానీ ఇటువంటి ఆశ్చర్యం కలిగించే అందాలకని చెప్పుకోవాలి, ఆశ్చర్యం కలిగించే అద్భుతంగా మాట్లాడుకోవచ్చు. ఒకసారి ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అయ్యారు, ఆ రియాక్షన్స్ చూద్దాం. కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. లాస్ట్ టైం 2014 డిసెంబర్ 21 యుగాంతం అన్నారు, ఏం అవ్వలేదు. ఓ గ్రేట్. సో నాకు తెలిసి ఈయన యుగాంతం కోసం వెయిట్ చేస్తున్నారేమో, అది కాకూడదని కోరుకుందాం. మరికొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరేమనుకుంటున్నారని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తంగా అయితే మాత్రం పోర్చుగల్లో జరిగిన ఈ వాతావరణంలో వచ్చిన మార్పు అందరిని ఒకసారిగా షాక్కి గురి చేస్తుంది. ఈ కథను కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద రిసీవింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి ఆ విషయం చూద్దాం. Nem parece aí nuvens, para não, filho? A velocidade que o nevoeiro veio, estava céu limpo, 1 minuto. Nem parece aí nuvens, para não, filho? A velocidade que o nevoeiro veio, estava céu limpo, 1 minuto. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. పోర్చుగల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది, ఆ ఘటనకు సంబంధించి ఇప్పుడు యావత్ ప్రపంచం అంతా దీని గురించి చర్చించుకుంటోంది. ఆ చర్చకు సంబంధించి ఒక్కసారి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఒక్కసారి మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోర్చుగల్ అని టచ్ చేయగానే, పోర్చుగల్ అని చెప్పి అక్కడ మీరు క్లిక్ చేయగానే, పోర్చుగల్ అని చెప్పి మీరు టైప్ చేయగానే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ బ్లింక్ అవుతుంది. అక్కడ అలా
మీకు అనిపిస్తుంది? ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి కామెంట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ప్రే ఫర్ ద వరల్డ్ అంటూ ఆల్రెడీ అబ్రహాం చక్రవర్తి కమెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం జీసస్ ఈస్ కమింగ్ టు ద ఎర్త్, ప్రే ఫర్ వరల్డ్ అంటూ మనోజ్ కుమార్ గువాడి కమెంట్ చేయడం జరిగింది. ఇక అలాగే మరికొంతమంది కూడా రియాక్ట్ అవ్వడం జరుగుతోంది. సునామీ వార్నింగ్ అంటూ ఇంకొంతమంది, అలాగే లార్డ్ జడ్జ్మెంట్ కమింగ్ సూన్ అంటూ ఇంకొంతమంది వీళ్ళు మాట్లాడడం జరుగుతోంది, వీళ్ళు కమెంట్ చేయడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే అదంతా గ్రాఫిక్ అంటూ కూడా ఇంట్రెస్టింగ్ గ్రాఫిక్ అయితే బాగుంది. బట్ భయపడవలసిన సిచ్యువేషన్ కాదు, కానీ బట్ జాగ్రత్త పడవలసిన అవసరం అయితే మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తోంది. అది సునామీకి సంబంధించిన హెచ్చరికలుగా కాకపోవచ్చు, కానీ కాస్త అక్కడున్న క్లైమేట్, డిఫరెంట్ క్లైమేట్ నేపథ్యం, వైవిధ్యభరితమైన క్లైమేట్ నేపథ్యంలోని ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయంటూ కూడా వాతావరణ నిపుణులు చెబుతున్నమాట. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. A velocidade que o nevoeiro aí estava céu limpo. 1 minuto. Olha o vento, está de cá. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.